తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న, భగవద్గీత 7వ అధ్యాయమైన జ్ఞానవిజ్ఞానయోగంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 30, బి 28, సి 34, డి 42. ఆప్షన్స్ మరొకసారి. ఏ 30, బి 28, సి 34, డి 42. సరైన సమాధానం ఏ 30. సమాధానం మరొకసారి. ఏ 30. రెండవ ప్రశ్న, నాశనం లేని నిరాకార మహాశక్తిని గురించి వివరించే 8వ అధ్యాయం అక్షరపర బ్రహ్మయోగంలో శ్లోకాల సంఖ్య ఎంత? ఏ 30, బి 28, సి 34, డి 20. ఆప్షన్స్ మరొకసారి. ఏ 30, బి 28, సి 34, డి 20. సరైన సమాధానం బి 28. సమాధానం మరొకసారి. బి 28. మూడవ ప్రశ్న, సాధకునికి పరబ్రహ్మ శాశ్వతత్వాన్ని తెలుసుకునే రహస్యాన్ని బోధించే 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్యయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 34, బి 42, సి 55, డి 20. ఆప్షన్స్ మరొకసారి. ఏ 34, బి 42, సి 55, డి 20. సరైన సమాధానం ఏ 34. సమాధానం మరొకసారి. ఏ 34. నాలుగవ ప్రశ్న, అన్ని సజీవ నిర్జీవాలకు నేనే విత్తనాన్ని అని పరమాత్మ తెలిపే 10వ అధ్యాయం విభూతియోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 34, బి 42, సి 55, డి 20. ఆప్షన్స్ మరొకసారి. ఏ 34, బి 42, సి 55, డి 20. సరైన సమాధానం బి 42. సమాధానం మరొకసారి. బి 42. ఐదవ ప్రశ్న, శ్రీకృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని అర్జునుడికి దృశ్యరూపంగా చూపించిన 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 42, బి 55, సి 20, డి 35. ఆప్షన్స్ మరొకసారి. ఏ 42, బి 55, సి 20, డి 35. సరైన సమాధానం బి 55. సమాధానం మరొకసారి. బి 55. ఆరవ ప్రశ్న, నిత్యలగ్నత, చింతనతో కూడిన భక్తికి సమగ్ర నిర్వచనంగా నిలిచే 12వ అధ్యాయం భక్తియోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 20, బి 29, సి 30, డి 35. ఆప్షన్స్ మరొకసారి. ఏ 20, బి 29, సి 30, డి 35. సరైన సమాధానం ఏ 20. సమాధానం మరొకసారి. ఏ 20. ఏడవ ప్రశ్న, శరీరం క్షేత్రం, అది తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు అని వివరించే 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 20, బి 27, సి 35, డి 24. ఆప్షన్స్ మరొకసారి. ఏ 20, బి 27, సి 35, డి 24. సరైన సమాధానం సి 35. సమాధానం మరొకసారి. సి 35. ఎనిమిదవ ప్రశ్న, జ్ఞాన అజ్ఞానాలకు కారణమైన సత్వ, రజస్, తమో గుణాలను తెలిపే 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 20, బి 27, సి 24, డి 28. ఆప్షన్స్ మరొకసారి. ఏ 20, బి 27, సి 24, డి 28. సరైన సమాధానం బి 27. సమాధానం మరొకసారి. బి 27. తొమ్మిదవ ప్రశ్న, పరబ్రహ్మమే పురుషోత్తముడు అని వివరించే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 20, బి 24, సి 28, డి 78. ఆప్షన్స్ మరొకసారి. ఏ 20, బి
24, సి 28, డి 78. సరైన సమాధానం ఏ 20. సమాధానం మరొకసారి ఏ 20. పదవ ప్రశ్న జీవులలోని దైవ ఆసుర లక్షణాలను తెలుపుతూ శాస్త్రజ్ఞానం ప్రాధాన్యతను వివరించే 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 20, బి 24, సి 28, డి 78. ఆప్షన్స్ మరొకసారి ఏ 20, బి 24, సి 28, డి 78. సరైన సమాధానం బి 24. సమాధానం మరొకసారి బి 24. 11వ ప్రశ్న ప్రాణుల స్వభావసిద్ధమైన సాత్విక, రాజసిక, తామసిక శ్రద్ధలను తెలిపే 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 24, బి 28, సి 35, డి 78. ఆప్షన్స్ మరొకసారి ఏ 24, బి 28, సి 35, డి 78. సరైన సమాధానం బి 28. సమాధానం మరొకసారి బి 28. 12వ ప్రశ్న భగవద్గీతలోని ముందస్తు 17 అధ్యాయాలను సమీక్షిస్తూ సాగే చివరి అధ్యాయం మోక్షసన్యాసయోగంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ 55, బి 47, సి 72, డి 78. ఆప్షన్స్ మరొకసారి ఏ 55, బి 47, సి 72, డి 78. సరైన సమాధానం డి 78. సమాధానం మరొకసారి డి 78. 13వ ప్రశ్న భగవద్గీతపై ప్రపంచంలోనే తొలిసారిగా భాష్యం రచించిన మహనీయుడు ఎవరు? ఏ రామకృష్ణ పరమహంస, బి ఆదిశంకరులు, సి స్వామి వివేకానంద, డి రామానుజాచార్యులు. ఆప్షన్స్ మరొకసారి ఏ రామకృష్ణ పరమహంస, బి ఆదిశంకరులు, సి స్వామి వివేకానంద, డి రామానుజాచార్యులు. సరైన సమాధానం బి ఆదిశంకరులు. సమాధానం మరొకసారి బి ఆదిశంకరులు. 14వ ప్రశ్న ఏర్పేడు వ్యాసాశ్రమానికి చెందిన ఏ స్వామివారి గీతామకరందం గ్రంథం తెలుగువారి ఇంటింటా పారాయణ గ్రంథమైంది? ఏ స్వామి చిన్మయానంద, బి శ్రీ సుందరచైతన్యానంద స్వామి, సి విద్యాప్రకాశానందగిరి స్వామి, డి భక్తివేదాంత స్వామి. ఆప్షన్స్ మరొకసారి ఏ స్వామి చిన్మయానంద, బి శ్రీ సుందరచైతన్యానంద స్వామి, సి విద్యాప్రకాశానందగిరి స్వామి, డి భక్తివేదాంత స్వామి. సరైన సమాధానం సి విద్యాప్రకాశానందగిరి స్వామి. సమాధానం మరొకసారి సి విద్యాప్రకాశానందగిరి స్వామి. 15వ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా అనేక పర్యాయాలు గీతా ప్రవచనాలు చేసిన ప్రముఖులలో ముఖ్యులు ఎవరు? ఏ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు, బి స్వామి చిన్మయానంద, సి బాలగంగాధర తిలక్, డి మహాత్మా గాంధీ. ఆప్షన్స్ మరొకసారి ఏ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు, బి స్వామి చిన్మయానంద, సి బాలగంగాధర తిలక్, డి మహాత్మా గాంధీ. సరైన సమాధానం బి స్వామి చిన్మయానంద. సమాధానం మరొకసారి బి స్వామి చిన్మయానంద. 16వ ప్రశ్న తెలుగునాట గీతాజ్ఞాన యజ్ఞం అనగానే ప్రధానంగా ఎవరి పేరు గుర్తొస్తుంది? ఏ ఆదిశంకరులు, బి శ్రీ సుందరచైతన్యానంద స్వామి, సి పుల్లెల శ్రీరామచంద్రుడు, డి విద్యాప్రకాశానందగిరి స్వామి. ఆప్షన్స్ మరొకసారి ఏ ఆదిశంకరులు, బి శ్రీ సుందరచైతన్యానంద స్వామి, సి పుల్లెల శ్రీరామచంద్రుడు, డి విద్యాప్రకాశానందగిరి స్వామి. సరైన సమాధానం బి శ్రీ సుందరచైతన్యానంద స్వామి. సమాధానం మరొకసారి బి శ్రీ సుందరచైతన్యానంద స్వామి. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి,
మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.